అందరికీ నమస్కారం. ఈరోజు క్లాసు హెచ్ఐవి ఎయిడ్స్ గురించి చెప్పటం జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ క్లాస్లో సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నట్లయితే 10 రెట్లు హెచ్ఐవి ఎయిడ్స్ రావటానికి అవకాశం ఉన్నది అని చెప్పటం జరిగింది. మరి ఆ 10 రెట్లు హెచ్ఐవి ఎయిడ్స్ ఎలా వస్తుంది, ఏ కారణాల వల్ల మనకి ఆ ఎయిడ్స్ అనేది సంక్రమిస్తుంది అనే విషయం ఇక్కడ చెప్పటం జరుగుతోంది. ముందుగా హెచ్ఐవి అంటే ఏంటి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. అది ఏ కారణాల వల్ల మనకి సంక్రమిస్తుంది. మరి హెచ్ఐవికి ఎయిడ్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఒక వ్యక్తికి హెచ్ఐవి రాగానే దాని ఎయిడ్స్ అని నిర్ధారించకూడదు. కారణం ఏంటంటే హెచ్ఐవి మన బాడీలో ఆ హ్యూమన్ వైరస్ మనకు బాడీలో ప్రవేశించిన తరువాత కనీసం 6 నుంచి 10 ఇయర్స్ అంటే వాళ్ళ యొక్క వ్యాధి నిరోధక శక్తి ఇమ్యూనిటీ పవర్ని బట్టి వాళ్ళకి ఎంత టైం తీసుకుంటుంది, ఎన్ని సంవత్సరాలు పడుతోంది ఆ వైరస్ అనేది వాళ్ళ బాడీలో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ మొత్తం దెబ్బతిన్న తర్వాత అనేక రకాల వ్యాధుల సముదాయం. అంటే ఇక్కడ ఎయిడ్స్ అంటే ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఎక్వైర్డ్ అంటే ఆర్జించుట, సిండ్రోమ్ అంటే వివిధ రకాల వ్యాధుల యొక్క లక్షణాలని, ఇమ్యూనిటీ డెఫిషియన్సీ ఇమ్యూనిటీ లోపించినప్పుడు ఈ రకరకాల వ్యాధుల యొక్క లక్షణాలను ఏ విధంగా ఆర్జిస్తుంది దానిని మనము ఎయిడ్స్ అంటాం. అంటే వైరస్ శరీరంలో ప్రవేశించిన తర్వాత మన ఇమ్యూనిటీ సిస్టమ్ మొత్తం కూడా ఎఫెక్ట్ అయ్యి ఆ టైం ఎంత తీసుకుంటుంది దగ్గర డిపెండింగ్ అపాన్ ది ఇమ్యూనిటీ సిస్టమ్. వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ పవర్ని బట్టి 6 నుంచి 10 సంవత్సరాల టైం తీసుకుంటుంది బాడీలో ఎంటర్ అయిన తర్వాత వైరస్. మరి అప్పుడు దానిని ఎయిడ్స్ అంటాం. మరి ఇక్కడ ఫస్ట్ ఈ హెచ్ఐవి ఎయిడ్స్ ఫస్ట్ ఈ మనకి ఎప్పుడు ఏ సంవత్సరం మనం దాన్ని కనిపెట్టారంటే 1981 సంవత్సరంలో ఫస్ట్ కేసు యూఎస్ఏలో అది కనిపెట్టడం జరిగింది. అంటే అప్పుడు ఐడెంటిఫై చేయటం జరిగింది, ఓహో ఇది హెచ్ఐవి వైరస్ వల్ల ఎయిడ్స్గా మారింది. ఫస్ట్ కేసు ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది యూఎస్ఏ. మరి తర్వాత మన ఇండియాలోకి వచ్చేటప్పటికి 1986 సంవత్సరంలో తమిళనాడులో ఫస్ట్ కేసు, యూఎస్ఏలో ఫస్ట్ కేసు 1981 సంవత్సరంలో, మరి ఇండియాలో 1986లో తమిళనాడులో కేసుని ఐడెంటిఫై చేయటం జరిగింది. ఇక్కడ మనం హెచ్ఐవి ఏ విధంగా ఏ కారణాల వల్ల మనకు బాడీలో ఎంటర్ అవుతుంది దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ సెక్సువల్లీ ట్రాన్స్మిషన్ అంటే సెక్సువల్లీ ట్రాన్స్మిషన్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అని కాదండి. అన్సేఫ్ సెక్స్, అరక్షిత లైంగిక సంబంధాలు అంటే భార్యతో భర్త కానీ భర్తతో భార్య కాకుండా ఇతరితర అరక్షిత లైంగిక సంబంధాలు కనుక పెట్టుకున్నట్లయితే అవతల వ్యక్తికి హెచ్ఐవి వైరస్ ఉన్నట్లయితే ఈ విధంగా వీళ్ళకి హెచ్ఐవి సంక్రమించడానికి అవకాశం ఉంటుంది. మరి సెకండ్ వన్ ఏమవుతుంది, ట్రాన్స్మిషన్ ఆఫ్ ది త్రూ బ్లడ్ ఎక్కించినప్పుడు ఆ బ్లడ్లో కనుక హెచ్ఐవి వైరస్ ఉన్నట్లయితే ఆ విధంగా ఏదన్నా ఎమర్జెన్సీ టైంలో, యాక్సిడెంట్ టైంలో కానీ, డెలివరీ టైంలో కానీ, ఒకవేళ బ్లడ్లెస్లో ఉన్నప్పుడు కానీ వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్మిషన్ జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు టెస్ట్ చేయకున్నటువంటి వ్యక్తి నుంచి ఆ బ్లడ్ ట్రాన్స్మిషన్ చేస్తున్నప్పుడు ఆ విధంగా అవతల వ్యక్తికి హెచ్ఐవి వైరస్ ఉంటే ఆ విధంగా వీళ్ళకి ఆ వ్యాధి సంక్రమిస్తుందండి. తర్వాత ఇన్ఫెక్టెడ్ నీడిల్స్ అండ్ సిరంజెస్
రీయూజ్, ఒకరికి వాడిన సూదులు కానీ సిరంజులు కానీ మరలా వాడటం. మరి ఆ నీడిల్స్ సిరంజెస్ ఇతరులకి ఆ హెచ్ఐవి ఒకవేళ పాజిటివ్ వ్యక్తి ఉన్నారనుకోండి, వాళ్ళకు వాడిన తర్వాత మరలా వాటిని రీయూజ్డ్. ఇప్పుడు ఆ భయం లేదు, అన్నీ డిస్పోజల్ సిరంజెస్ అండ్ నీడిల్స్ వచ్చినాయి, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రజెంట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా అంతా మనం బ్లడ్ ఎక్కించుకోవాలంటే అనేక రకాలైనటువంటి వాళ్ళల్లో ఉన్నటువంటి టెస్టులన్నీ కూడా చేసి ఆ నిర్ధారణ చేసి ఎటువంటి పాజిటివ్స్ లేవు, అన్నీ బాగున్నాయి అని నిర్ధారణ చేసిన తర్వాతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరుగుతుంది. మరి తర్వాత వచ్చేటప్పటికి ఫ్రమ్ పేరెంట్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్. ఒకవేళ పేరెంట్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ అంటే ఆ కుటుంబంలో ఆ భర్తకు ఉన్నదనుకోండి, భర్త ద్వారా భార్యకు వస్తుంది, భార్య గుండా వాళ్ళకి పుట్టే బిడ్డలకు సంక్రమిస్తుంది. ఈ విధంగా 4 కారణాలు అంటే అన్సేఫ్ సెక్స్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, ఇన్ఫెక్టెడ్ నీడిల్స్ అండ్ సిరంజెస్, మరియు ఫ్రమ్ పేరెంట్స్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ అంటే అరక్షిత లైంగిక సంబంధాల వల్ల, బ్లడ్ ఎక్కించటం వల్ల, వాడిన సూదులు సిరంజులు అంటే బ్లడ్ అంటే ఇక్కడ టెస్ట్ చేయనటువంటి బ్లడ్ కనుక అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కించటం వల్ల దానివల్ల సంక్రమిస్తుంది. తర్వాత వాడిన సూదులు సిరంజుల వల్ల, ఆ తర్వాత భర్త నుంచి భార్యకు. ఇక్కడ అంతకుముందు ఫ్రమ్ మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ అన్నారు, కానీ మహిళా సంఘాలు ధ్వజం ఎత్తాయి. అంటే ఒక తల్లి వల్లే హెచ్ఐవి వస్తుందా అనేవరికి దాన్ని మార్చడం జరిగింది. ఫ్రమ్ పేరెంట్స్ టు అంటే భర్త నుంచి భార్యకి, భార్య నుంచి ఆ ప్రెగ్నెంట్లో ఉన్న బేబీకి సంక్రమిస్తుంది కాబట్టి ఫ్రమ్ పేరెంట్స్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్. ఈ విధంగా 4 రకాల కారణాల వల్ల ఈ హెచ్ఐవి వైరస్ బాడీలో ఎంటర్ అవుతుంది. మరి ఇక్కడ ఇది ఎంటర్ అయిన తర్వాత మనకి ఎక్కువ ఏంటి లింఫోసైట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. అంటే చెప్పాను కదా, తెల్ల రక్త కణాలు, ఆ రక్త కణాలన్నిటిని కూడా పాడు చేస్తూ వస్తుంది. మరి ఇక్కడ ఏంటి సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి అంటే మన బాడీలో ఇమ్యూనిటీకి రక్షక కవచంగా ఉన్నటువంటి తెల్ల రక్త కణాలు ఇతర ఎటువంటి వ్యాధులు రానియకుండా ఒక ప్రొటెక్షన్గా మనకు వర్క్ చేస్తూ ఉంటాయని చెప్పాను. మరి ఇక్కడ తెల్ల రక్త కణాలని ఉదాహరణకి నక్సలైట్ల భయంకి పోలీసులు ప్రొటెక్షన్గా పెట్టామనుకోండి, ఆ పోలీసులు పెడితే ఆ నక్సలైట్లు వచ్చి ఆ పోలీసులనే చేసేసారనుకోండి, ఎంత కష్టమండి. మనకు ప్రొటెక్షన్గా ఎంతో రక్షక కవచంలాగా ఉండే పోలీసుల్నే మరి వాళ్ళని చేసేసారనుకోండి, అదంతా కూడా చాలా బాధ కదా. మరి అట్లాగే ఇక్కడ మన యొక్క తెల్ల రక్త కణాలు ఎటువంటి వ్యాధులు రానియకుండా మనల్ని ప్రొటెక్షన్ చేస్తూ ఉంటాయి. అలాంటిది హ్యూమన్ ఇమ్యూనో వైరస్ ఏం చేస్తుంది, డైరెక్ట్గా ఆ లింఫోసైట్స్ మీద అటాక్ ఇస్తూ ఉంటుంది. మరి అలాంటప్పుడు దీనిలో క్రమేణా రోజు రోజుకి ఈ వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. మరి ఆ విధంగా మనకి తెల్ల రక్త కణాలు దగ్గరికి ఎలా ఉండాలి, 1200 నుంచి 1400 నార్మల్ బాడీలో ఉంటాయి అంటారు. మరి అవి ఎప్పుడైతే ఈ హ్యూమన్ ఇమ్యూనో వైరస్ మన బాడీలో ఎంటర్ అయిందో అది క్రమేణా తగ్గిపోతూ 200కి పడిపోయింది అనుకోండి. అంటే 200 పడిపోతుందంటే ఇక్కడ ఎయిడ్స్ సంక్రమిస్తుంది. అంటే ఇక్కడ అనేక రకాల వ్యాధుల సముదాయాన్ని ఈ శరీరం ఆర్జించుకుంటుంది. ఆ వివిధ రకాలైనటువంటి వ్యాధుల లక్షణాలన్నీ సిండ్రోమ్ అన్నీ మనకి అక్కడ కనిపిస్తాయి. అప్పుడు దాన్ని ఎయిడ్స్గా మనం నిర్ధారణ చేస్తాం. మరి ఇక్కడ ఆ లక్షణాలు ఏమేమి ఉంటాయి, ఎయిడ్స్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? ముఖ్యంగా మేజర్ అంటే పెద్ద సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే వెయిట్ లాస్, ఆ బరువు అనేది తగ్గుతూ వస్తారు. అంటే అంతకుముందు అన్ఎక్స్పెక్టెడ్గా మనం చూసామనుకోండి, కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఆ వ్యక్తిని మనం చూసామనుకోండి, అయ్యో అంతకుముందు చాలా వెయిట్గా ఉన్నారు, ఇప్పుడు ఏంటి ఇలా తగ్గిపోయారు అని మనకి అనిపిస్తుంది. మరి ఇక్కడ ఆ వెయిట్ లాస్ ఎందుకు, బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ మొత్తం తగ్గిపోతూ వస్తుంది, అందుకని బరువు కూడా తగ్గుతారు. మరి అంతేకాకుండా క్రానిక్ డయేరియా, వాళ్ళకి నిత్యం
ఎప్పుడు మోషన్స్ అవుతూనే ఉంటాయి. బరువు తగ్గిపోవాలంటే మరి బాడీలో ఉన్నటువంటి వాటర్ ఫాల్ అంతా వెళ్ళిపోతుంది కదా. అలా వెళ్ళిపోయేవారికి వాళ్ళు ఏం చేస్తారు, వీక్గా కనిపిస్తారు. డయేరియా విపరీతమైన నెల అంతకన్నా మించి ఎక్కువగా డయేరియా అవుతూ ఉంటుంది. ఏదో 4 రోజులు 5 రోజులు అయితే ఇది మామూలు డయేరియాలే, ఏదో వాటర్ బార్న్ డిసీజ్లే మనం అనుకుంటాం. కానీ ఇది వాటర్ బార్న్ డిసీజ్ కాదు. కంటిన్యూగా అవుతుంటే కనుక కంపల్సరీ వాళ్ళు టెస్ట్కి వెళ్ళాలి. అలాగే అన్ఎక్స్పెక్టెడ్గా వెయిట్ తగ్గుతున్నారనుకోండి, బరువు తగ్గుతున్నారనుకోండి, కంపల్సరీ వాళ్ళు టెస్ట్కి వెళ్ళాలి. తర్వాత మోర్ దాన్ 1 మంత్ కన్నా ఎక్కువ రోజులు ఫీవర్ వస్తూ ఉంటుంది. ఆ ఫీవర్ వస్తున్నప్పుడు కూడా వాళ్ళని అనుమానంగా మనం ఏమైనా టెస్టులకి పంపాలి అనే ఒక నిర్ధారణకు వచ్చి డాక్టర్ గారి దగ్గరికి మనం టెస్టులకి పంపాలి. తర్వాత ప్రొలాంగ్డ్ ఫీవర్ అండ్ లాంగర్ దాన్ 1 మంత్, 1 నెల నుంచి ఎక్కువగా వాళ్ళు ఫీవర్తో ఉంటారు, దగ్గు వస్తూ ఉంటుంది. తర్వాత దాని స్కిన్ మీద కూడా, శరీరం మీద కూడా ట్యూమర్స్, అంటే స్కిన్ మీద ట్యూమర్స్ అన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఏమేంటండి, వెయిట్ లాస్ అవుతారు అంటే బరువు తగ్గుతారు, మరి నెల అంతకన్నా మించి ఎక్కువ డైలీ రోజు మోషన్స్ అవుతూ ఉంటుంది, డయేరియా అటాక్ అవుతుంటుంది. మరి నెల అంతకు మించి ఎక్కువ రోజులు ఫీవర్ వస్తూ ఉంటుంది. మరి అంతేకాక ఈ స్కిన్ మీద కూడా వాళ్ళకి పుండ్లు కనిపిస్తూ ఉంటాయి. మరి చిన్న చిన్న మైనర్ ఇవి కూడా ఉంటాయి, సిమ్టమ్స్ కూడా ఉంటాయి. ఏంటవి, కాఫ్ ఉంటూ ఉంటుంది, కంటిన్యూగా దగ్గుతూనే ఉంటారు, ఫంగస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఆ ఫంగలన్నీ కూడా ఆ ఇన్ఫెక్షన్స్ చంకల్లోనూ గజ్జల్లోనూ అవన్నీ ఇన్ఫెక్షన్స్ కనపడుతూ ఉంటాయి. తర్వాత లింఫ్ గ్లాండ్స్ ఎన్లార్జ్ అయి ఉంటాయి. నేను చెప్పాను కదా, చంకల్లో గజ్జల్లో లింఫ్ గ్లాండ్స్ ఉంటాయి, అవి ఎన్లార్జ్ అవుతూ ఉంటాయి. న్యూమోనియా, ఆ నిమ్ అనేది అటాక్ అవుతుంది. మరి అన్నిటికీ మించి ట్యూబర్క్లోసిస్, టీబీ కూడా మనకి ఆ లక్షణాలన్నీ కూడా కంపల్సరీ హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వ్యక్తుల్లో టీబీ అటాక్ అవడానికి ఆస్కారం ఉంటుంది కూడా. ఎందుకంటే వ్యాధి నిరోధక శక్తి అంతా కూడా తగ్గిపోతుంది, ఆ లంగ్స్ కూడా ఇన్ఫెక్టెడ్ అయిపోతాయి. ఆ ట్యూబర్క్లోసిస్ అనేది కూడా వాళ్ళకి రావటానికి అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయండి. మరి అలాంటప్పుడు మనం డాక్టర్ గారి దగ్గరికి కంపల్సరీ వెళ్ళవలసి వస్తుంది. ఇక్కడ మరి మనం వాళ్ళకి ఏం చెప్పాలి, అన్సేఫ్ సెక్స్ జోలికి వెళ్ళవద్దు. మీరు ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్గా బ్లడ్ కనుక ఎక్కించుకోవాల్సి వస్తే టెస్ట్ చేసినటువంటి బ్లడ్నే అక్కడ ఎక్కించుకోవాలి. తర్వాత ఇన్ఫెక్టెడ్ నీడిల్స్ కానీ, సూదులు, సిరంజెస్ కానీ, ఇంకా ఏమైనా ఇవి ఇలా డిస్పోజల్ కాకుండా విడిగా ఏవి కూడా మీరు వాడకూడదు. అదేవిధంగా ఒక ప్రెగ్నెంట్ లేడీకి హెచ్ఐవి పాజిటివ్ ఉందని తెలిస్తే కంపల్సరీ ఫస్ట్ నుంచే మరి ఆ భర్తకు ఉంటుంది, వీళ్ళిద్దరూ టెస్టులు చేయించుకోవాలి. అదేవిధంగా ఆ ప్రెగ్నెంట్ లేడీ వైద్య సహాయంతో ఆ బేబీకి పాజిటివ్ రాకుండా వాళ్ళు డెలివరీ టైంలో ఆ ప్రెగ్నెంట్ లేడీ దగ్గర నుంచి వాళ్ళు కేర్ ఇస్తూ ఉంటారు. మరి ప్రెగ్నెంట్ లేడీ కనుక డెలివరీ అయిందనుకోండి, ఆ బేబీకి ఫ్రమ్ పేరెంట్స్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ అన్నాను, ఇక్కడ భర్త నుంచి భార్యకి, భార్య నుంచి లోపల గర్భంలో ఉన్నటువంటి బేబీకి అది సంక్రమించకుండా అది ఉండాలి అని అంటే ఏం చేయాలి, డెలివరీకి కంపల్సరీ వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. అంటే ఏమవుతుంది, డెలివరీ టైంలో ఇక్కడ ముందుగా ఈ హెచ్ఐవి వైరస్ ఎక్కడ స్థావరం ఏర్పరచుకుంటుందంటే ముందుగా ఫస్ట్ నెంబర్ 1 బ్లడ్. అందుకే కదా బ్లడ్ ట్రాన్స్మిషన్లో జాగ్రత్తగా టెస్టులు చేయించుకొని అది ఎక్కించుకోవాలని చెప్పాను. నెంబర్ 2 సెమెన్, అంటే మగవాని వీర్యంలో. నెంబర్ 3 యోని స్రావాలు, వజైనల్ ఫ్లూయిడ్స్. అంటే ఇక్కడ యోని స్రావాలు ఎక్కడుంటుంది, బ్లడ్లో ఉంటుంది, మగవాని వీర్యంలో ఉంటుంది. యోని స్రావాల్లో ఈ హెచ్ఐవి వైరస్ స్థావరం ఏర్పరచుకుంటుంది. దానికి ఏంటంటే ఎక్కువ కూలింగ్ ఉండాలి, అంటే ఆ ద్రవంలో ఉన్నటువంటి వాటిల్లోనే ఎక్కువ అది జీవించి ఉండగలదు. బయటకు వస్తే ఈ అట్మాస్ఫియర్కి వెంటనే అది స్పాయిల్ అయిపోతుంది, చనిపోతుంది. అందుకని దాని స్థావరం బ్లడ్
అంటే అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి యోనిస్రావాల్లో వీర్యంలో అది స్థావరం ఏర్పరచుకొని ఉంటుంది. మరి ఇక్కడ ఆవిడ ప్రెగ్నెంట్ టైంలో హెచ్ఐవి పాజిటివ్ అని తెలిస్తే డెలివరీ టైంలో ఎందుకు కేర్ తీసుకోవాలన్నాను? హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కంపల్సరీ డెలివరీ చేయించుకోవాలి. కారణం ఏంటంటే యోనిస్రావాల్లో వైరస్ ఉంటుంది కాబట్టి లోపల తల్లి గర్భంలో ఉన్నంత వరకు కూడా ఆ బిడ్డకు సోకదండి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ బిడ్డకు సోకదు. మరి ఇక్కడ బయటకు వస్తున్నప్పుడు యోనిస్రావాల్లో ఆ వైరస్ ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం ఎక్కువ సౌండ్ పార్టీలు అయితే బాగా ఉన్న స్థితిలో ఉన్న వాళ్ళైతే సీజర్ చేయించుకొని బేబీని సేఫ్ సైడ్గా తీయించుకుంటారు. అది డాక్టర్స్ కూడా మరి డాక్టర్ గారు వాళ్ళు బాగా రిస్క్ తీసుకొని చేయటం అనే చెప్పాలి. అటువంటి టైంలో ఇంకొకళ్ళకి ఏదన్నా బ్రేక్ అయి ఉన్నా కూడా స్కిన్ ఈ వైరస్ అనేది వాళ్ళకి స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన డాక్టర్స్ జాగ్రత్తగా ఆ టైంలో సీజర్ చేసి ఆ బేబీని తీయటానికి వాళ్ళు సేఫ్ సైడ్గా ఉండటానికి మంచి గ్లౌస్ కానీ అవన్నీ ఉపయోగిస్తూ థియేటర్లో చాలా జాగ్రత్తగా ఉండి ఆ బేబీని తీస్తూ ఉంటారు. మరి మిగతా వాళ్ళు అందరూ కూడా అలా ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు లేకపోవచ్చు కదా. కొంచెం పేద స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళంతా సీజర్ పెట్టుకొని మరి ఇంత అమౌంట్ పెట్టుకొని వాళ్ళు చేయించుకోలేరు కాబట్టి నార్మల్ డెలివరీకే వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. అప్పుడు ఆ టైంలో డెలివరీ టైంలో ఏం చేస్తారంటే ఆ యోనిస్రావాలు వస్తూ ఉంటాయి. యోనిస్రావాల్లో ఏముంది వైరస్ ఉంటుందన్నాను కదా, హ్యూమన్ ఇమ్యూనో వైరస్. మరి ఆ వైరస్ ఉంటే అప్పుడు డెలివరీ అయ్యే టైంలో లోపల గర్భంలో ఉన్నంత వరకు బేబీకి సోకదు. బయటకు వచ్చేస్తున్నప్పుడు ఆ టైంలో అక్కడ అటాక్ ఇవ్వడానికి ఆస్కారం ఉన్నది ఆ డెలివరీ టైంలో. అందుకని ఏం చేస్తారంటే తల్లికి నెవరోపిన్ అనే ఇంజెక్షన్ ఇస్తారు. అంటే ఆవిడ నుంచి ఆ వైరస్ ఆ ఫ్లూయిడ్లో వజైనల్ దీంట్లో స్రావాల్లో కనుక ఆ వైరస్ చచ్చిపోవటానికి ముందుగా నెవరోపిన్ అనే ఇంజెక్షను ఆ డెలివరీ టైంలో తల్లికి ఇస్తారు. మరి డెలివరీ అయిన తర్వాత ఇంకా ఎక్కడైనా వైరస్ సూక్ష్మాతి సూక్ష్మమైంది కాబట్టి అది ఏ విధంగానైనా ఒకవేళ బిడ్డకు సోకిందేమో అనుకొని వెంటనే బేబీకి నెవరోపిన్ సిరప్ అనేది తాగించి తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవి పాజిటివ్ రాకుండా ఆ విధంగా మన డాక్టర్స్ అందరూ కూడా ఆ బేబీని సేవ్ చేస్తారండి. కాబట్టి మీ పరిధిలో ఎవరికైనా ఒక ప్రెగ్నెంట్ లేడీకి హెచ్ఐవి పాజిటివ్ ఒకవేళ భర్తకు ఉందనుకోండి, అతనికి ఉన్నది అని మనం అనుకోకుండా ఒకవేళ ఆడ మిస్సెస్ కనుక ప్రెగ్నెంట్ అయితే కంపల్సరీ మనం చేయవలసినటువంటి చిన్న సహాయాలేనండి. ఆవిడని డెలివరీకి ఇంటి దగ్గర ఉంచకూడదు. వెంటనే వాళ్ళని హర్ట్ చేసేటట్టు నీకు ఎయిడ్స్ ఉంది, హెచ్ఐవి ఉంది, నువ్వు తొందరలో చనిపోతావు, ఇక్కడ ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. మనం చేయాల్సిన సేవ ఏంటి? దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వాళ్ళని పంపించేటట్లు చూసి అక్కడ డెలివరీ అయ్యేటట్టు వాళ్ళకి సేఫ్ సైడ్న ఆ బేబీని అప్పుడే పుడుతున్నటువంటి బేబీకి జీవితం అవసరం కదండి. మరి తల్లి నుంచి బిడ్డకి ఆ విధంగా పాజిటివ్ వస్తే ఆ బేబీ కూడా కొన్ని రోజుల్లోనే చనిపోతుంది కదా. మరి అట్లాంటి బేబీని మనం రక్షించాలంటే వెంటనే డెలివరీకి అనేది హాస్పిటల్కి మనందరం కూడా ప్రమోట్ చేసి వాళ్ళకి ఆ విధమైన హెల్ప్ మనం చేయొచ్చు. మరి ఈ హెచ్ఐవి ఎయిడ్స్ అనేది ఇలా వస్తుంది. మరి తర్వాత ఏంటి ఇప్పుడు మనం ఇక్కడ 200కు తెల్ల రక్త కణాలు పడిపోయినాయి అనుకోండి. 1400 నుంచి 1200 వరకు నార్మల్ స్టేజే అనుకున్నాం తెల్ల రక్త కణాలు మన బాడీలో. మరి అవి ఎప్పుడైతే హెచ్ఐవి వైరస్ మన బాడీలో సోకిందో ఇక అప్పటి నుంచి క్రమేణా తగ్గిపోతూ వస్తుంది. ఇంకా 200కు పడిపోయినప్పుడు మరీ వాళ్ళ లాస్ట్ స్థితి అంటే ఇంకా వాళ్ళు ఏంటంటే మంచి మనం చెప్పాలి, ఆహారాన్ని గురించి చెప్పాలి. అంతేకాకుండా ఇక్కడ 200కు అలా పడిపోయినప్పుడు తెల్ల రక్త కణాలు కంపల్సరీ ఇక్కడ మనకి ట్రీట్మెంట్ అనేది కూడా ఉందండి. యాంటీ రిట్రోథెరపీ అనేది మనకి ట్రీట్మెంట్ ఉంది, క్లినిక్స్ ఉన్నాయి. అక్కడ ఐడెంటిఫై చేసి డాక్టర్ గారు వాళ్ళ దగ్గరికి ఇటువంటి వాళ్ళందరినీ మనం పంపిస్తే కనుక వాళ్ళు చక్కటి ట్రీట్మెంట్ ఇస్తారు. ఇంకా ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మందులు కానీ ఇవన్నీ కూడా ఉచితంగా వాళ్ళకి అందిస్తారు. మరి ఇక్కడ హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తి అని తెలియగానే వాళ్ళని మనం ఏం చేయాలి, వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోమని చెప్పాలి, ఇక్కడ న్యూట్రిషన్ ఫుడ్ కూడా మనం తెలియచేయాలి. అంటే ఎప్పుడూ కూడా వేడి ఆహార పదార్థాలే తినమని చెప్పాలి.
అంటే ఉదయం వండిన వంట మళ్ళీ సాయంత్రం తింటాం కానీ, సాయంత్రం వండిన వంట రేపు మార్నింగ్ తింటాం కానీ, ఎందుకంటే వీళ్ళలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయింది. ఆ వైరస్ బ్యాక్టీరియాలను మళ్ళీ ఇంకా మనం వీళ్ళు ఇటువంటివన్నీ తిని వాళ్ళు పెంచుకోకూడదు. పెంచుకొని వ్యాధి నిరోధక శక్తిని వాళ్ళు తగ్గించుకుంటూ రాకూడదు. అందుకని వాళ్ళకి చెప్పవలసింది ఏంటంటే, ఎప్పుడు తిన్నా కూడా ఆహారం అనేది వేడివేడి ఆహార పదార్థాలు మాత్రమే తినాలి. తర్వాత మంచి వాటర్ కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంట్లో కాచి చల్లార్చిన నీళ్లు వాళ్ళు బాటిల్తో తీసుకెళ్ళమని మనం చెప్పాలి. తర్వాత బయట అమ్ముతున్న ఆహార పదార్థాలు, ఈ బోండాలు కానీ బజ్జీలు కానీ వండుతూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవి నూనెలో వేయించుతూ ఉంటారు. మరి అటువంటి ఫుడ్ తిన్నా కూడా ఆ దుమ్ము ధూళి అంతా కూడా దాని మీద పడుతూ ఉంటుంది. మరి ఆల్రెడీ వీళ్ళకి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి అటువంటి ఆహార పదార్థాలు కూడా తినకూడదు అని చెప్పాలి. తర్వాత శుభ్రంగా శారీరక శుభ్రత పాటించాలి. చక్కగా ఉదయం సాయంత్రం స్నానం చేయటం, ఉతికిన బట్టలు వేసుకోవటం, అలా నాకేదో అయిపోతుంది, నేనేదో ఏం లేదు కొన్ని రోజుల్లో చనిపోతున్నాను అనే వ్యక్తికి మనం ఆత్మస్థైర్యాన్ని పెంచాలి. అలా ఏమీ కాదు. ఏమని చెప్పాను, వైరస్ సోకిన తర్వాత 6 నుంచి 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 20 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే ఇమ్యూనిటీ పవర్ని వాళ్ళు పెంచుకుంటూ ఉండాలి. మనం చెప్తున్నటువంటి ఆహారపు అలవాట్లు కానీ, మరి శారీరక శుభ్రతలు కానీ మనం పాటించినట్లయితే వాళ్ళ యొక్క జీవిత కాల వ్యవధిని మనం పెంచవచ్చు. వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవచ్చు. అంటే మనం చూస్తుండగానే మన కళ్ళ ఎదుటే హార్ట్ అటాక్తో పోతున్న వాళ్ళు ఉన్నారు, యాక్సిడెంట్లో పోతున్న వాళ్ళు ఉన్నారు, ఎన్నో రకాల వ్యాధులతో అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా చూసిన వ్యక్తి అలా మాయమైపోతూ ఉన్నారు. మరి వాళ్ళకన్నా వీళ్ళు 100 రెట్లు బెటర్ కదండి. మరి అంటే వాళ్ళకేంటి ఆత్మస్థైర్యం, నీకేం కాదు. వాళ్ళు ఏంటంటే డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు. అయ్యో నాకు ఎయిడ్స్ వచ్చేసింది, నేను ఏదో అయిపోతాను అనే భయంగా జీవిస్తూ ఉంటారు. నలుగురితో కలవలేరు. ఇక్కడ అందరితో కలిసి బ్రతకొచ్చండి. వాళ్ళు వాడిన వస్తువులు మనం వాడవచ్చు, వాళ్ళు తీసుకుంటున్న ఆహారం మనం తీసుకోవచ్చు, అందరితో కలిసి మెలిసి జీవించవచ్చండి. వాళ్ళని సోషల్ స్టిగ్మాతో దూరంగా ఉంచకూడదు. అంటే దేనివల్ల వస్తుందన్నాను, వాళ్ళతో అరక్షిత లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు. వాళ్ళు వాడిన సూదులు సిరంజీలు మనం వాడకూడదు. వాళ్ళకి బ్లడ్ డొనేషన్ అనేది వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాతే వాళ్ళకి మనం బ్లడ్ డొనేట్ చేసుకోవాలి. మరి ఏదన్నా వాళ్ళకి కనుక ప్రెగ్నెంట్ లేడీకి పాజిటివ్ ఉంటే వాళ్ళు ఏ విధంగా డెలివరీ చేయించాలో అనే విషయం కూడా నేను మీకు చెప్పి ఉన్నాను. కాబట్టి ఈ కారణాల వల్ల హెచ్ఐవి వస్తుంది కాబట్టి మరి మిగతా విషయాల్లో మనందరం మన కుటుంబంలోనూ వాళ్ళు కలిసి ఉండొచ్చు, మనతోనే అంతా కూడా కలిసి మెలిసి బ్రతకొచ్చు. కాబట్టి ఇటువంటి వల్ల వస్తున్నాయి కాబట్టి వాటికి మనం దూరంగా ఉండి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి, ఒకవేళ అటువంటి వ్యక్తులు మళ్ళీ సెక్స్లో పాల్గొనాలంటే కంపల్సరీ వాళ్ళు ఏం చేయాలి, నిరోధులు వాడమని చెప్పాలి. మరి ఎక్కువ శాతం రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరెవరికి వస్తాయి, ప్రాస్టిట్యూట్స్ అంటే కొంచెం వ్యభిచారం నడిపే వాళ్ళకి, వ్యభిచారం నడుపుతున్న వాళ్ళకి వస్తాయి. రెండోది వచ్చేటప్పటికి హోమోసెక్సువల్ అంటే స్వలింగ సంపర్కాలు. తర్వాత ఇంట్రావెనస్ డ్రగ్ యూజర్స్ అంటే మన ఇంజెక్షన్స్ వల్ల వాళ్ళు ఒక రకమైనటువంటి డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎక్కువ హై రిస్క్ గ్రూప్స్ అండి. ఇక్కడ హై రిస్క్ గ్రూప్స్ ఎవరు, హోమోసెక్సువల్స్, ప్రాస్టిట్యూట్స్ అండ్ ఇంట్రావెనస్ డ్రగ్ యూజర్స్. మరి వీళ్ళందరూ కూడా హై రిస్క్ గ్రూప్స్ కాబట్టి వాళ్ళని కూడా మనం ఎడ్యుకేట్ చేస్తూ అంతా కూడా సమాజంలో హెచ్ఐవి ఎయిడ్స్ రాకుండా మనందరం కూడా వీళ్ళకి సరి అయిన అవగాహన కలిగించటం మన యొక్క కర్తవ్యం, మన యొక్క ధర్మం కూడా. ఎందుకంటే చాలామంది అన్ఎడ్యుకేటెడ్స్ వాళ్ళకి తెలియదండి. నేను అడోలసెన్స్ ఏజ్ గ్రూప్ నుంచి ఎందుకు చెప్పుకొస్తున్నాను అంటే, మనకి ఇక్కడ దక్షిణాఫ్రికా అనే ఒక దేశం తీసుకున్నట్లయితే దాంట్లో బోట్స్వానా అనే నగరం, దాంట్లో ఏమవుతుంది, అక్కడ పిల్లలు వృద్ధులు మాత్రమే మిగిలి ఉన్నారటండి. అంటే యూత్ మొత్తం కూడా హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడి అంతరించిపోయి ఉంది. అంటే ఏంటి, అటువంటి దుస్థితి మన భారతదేశానికి రాకుండా మనం అందరం కూడా మనకు తెలిసిన విద్య అనేది నలుగురికి చెప్పేటట్లు ఉండాలి. చాప కింద నీరులాగా వస్తూ ఉంది. అడోలసెన్స్ ఏజ్ గ్రూప్ దగ్గర నుంచి నేను ఎందుకు అంటే ఎక్కువ శాతం యూతే హెచ్ఐవి ఎయిడ్స్ బాగానే పడుతున్నారు. అడోలసెన్స్ ఏజ్ గ్రూప్ నుంచే నేను క్లాసెస్ చెప్పుకుంటూ వచ్చాను, వాళ్ళ లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ చెప్పాను. ఇటువంటివన్నీ ఎదుర్కోవటానికి, వాళ్ళ శక్తి సామర్థ్యాలు డెవలప్ చేసుకోవడానికే ఇవన్నీ పనికొస్తాయండి. కాబట్టి ఈ హెచ్ఐవి ఎయిడ్స్ ఎలా వస్తుంది, ఎలా రాదు, మరి హెచ్ఐవి బాడీలో సంక్రమించిన తర్వాత
ఎయిడ్స్ ఎన్ని సంవత్సరాలకు వస్తుంది, మరి ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి లక్షణాలు ఏంటి, మరి ఫ్రమ్ పేరెంట్స్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ అంటే తల్లి నుంచి బిడ్డ కనుక వచ్చినట్లయితే అక్కడ తండ్రి నుంచి తల్లికి, తల్లి నుంచి బిడ్డ కనుక వచ్చేటట్లయితే ఆ ప్రెగ్నెంట్ టైంలో డెలివరీకి మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చేయించుకోవాలి, మరి ఆ బిడ్డకు హెచ్ఐవి పాజిటివ్ రాకుండా ఏం చేయాలి, ఆ డెలివరీ టైంలో నెవరోపిన్ ఇంజెక్షన్స్ డాక్టర్ గారు వాళ్ళ చేతుల్లో కనుక వెళ్ళినట్లయితే ఆ ప్రెగ్నెంట్ లేడీకి నెవరోపిన్ ఇంజెక్షన్ ఇస్తారు. మరి డెలివరీ అవుతున్న బేబీకి అయిన తర్వాత నెవరోపిన్ సిరప్ అనేది ఇస్తారు. మరి వీటన్నిటికీ మెయిన్ స్థావరం ఎక్కడ, మగవాని సెమన్లో, వీర్యంలో, తర్వాత యోని స్రావాల్లో, తర్వాత బ్లడ్లో, ఈ మూడిట్లో అది స్థావరం ఏర్పరచుకుంటుంది. బయట వాతావరణానికి అది ఎక్కువ సెకండ్స్ కూడా, ఈవెన్ 6 సెకండ్స్ కూడా బ్రతకదు అని మేము తెలుసుకున్న విషయం అండి అది. కాబట్టి ఇక మిగతా అనుమానాలు ఏమీ పెట్టుకోకుండా వాళ్ళకి ఏమయ్యాలి, వాళ్ళ మీద ఏం చూపించాలి, మనం జాలి చూపించకూడదు. ఒక పాజిటివ్ వ్యక్తి ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యో నువ్వు చనిపోతావా అతి కొద్ది కాలంలో అని అనకూడదు. ఏం చూపించాలి, సింపతి వద్దు, ఎంపతి చూపిద్దాం. అంటే నీకేం పర్లేదు, ఏంటి బ్రహ్మాండంగా బ్రతకొచ్చు, 20 సంవత్సరాల వరకు కూడా హెచ్ఐవి పాజిటివ్ బాడీలో ప్రవేశించినాక బ్రతికిన వాళ్ళు ఉన్నారు, మనం కళ్ళ ముందే ఎంతోమంది రాలిపోతున్నారు, నువ్వు ధైర్యంగా ఉండాలి అనని వాళ్ళకి మనం ఏం చెప్పాలి, ఎంపతి ఇవ్వాలి. అంతేగాని సింపతి అయ్యో అనగానే 5 సంవత్సరాలు బ్రతికే వాళ్ళు కూడా 2 సంవత్సరాల్లో ఇదైపోతారు. అయ్యో 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 అనుకుంటే రోజు రోజుకి క్షీణిస్తూ సరైన ఆహారం తీసుకోకుండా మానసిక వ్యధతో వాళ్ళు తొందరగా చనిపోవడానికి ఆస్కారం ఉంది. అలా కాదండి, మానసిక స్థైర్యాన్ని ఆత్మధైర్యాన్ని వాళ్ళకి పెంచాలి. నీకేం పర్లేదు, మేమంతా ఉన్నాం, నీకేం పర్లేదు, ఫలానా చోట ట్రీట్మెంట్ ఉంటుంది, ఫలానా చోటకి నువ్వు వెళ్ళు, ఉచితంగా మందులు ఇస్తారు. ఆ ఏఆర్టీ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నవి, అక్కడ ఏమేమి లభ్యమవుతాయి, ఎటువంటి ట్రీట్మెంట్ వీళ్ళకి అందుతుంది, ఇవన్నీ కూడా మనం వాళ్ళకి తెలియచేసి హెచ్ఐవి ఎయిడ్స్ గురించి వాళ్ళని మనం ఆ జోలికి వెళ్లకుండా, ఆ అన్సేఫ్ సెక్స్కి వెళ్లకుండా, ఇప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే అన్ని రకాల టెస్టులు చేసి బ్లడ్ ఎక్కిస్తున్నారు, నో ప్రాబ్లం. ఇన్ఫెక్టెడ్ నీడిల్స్ సిరంజెస్ ఇప్పుడు లేవు, ఎందుకంటే అన్ని డిస్పోజబుల్ సిరంజెస్ వాడుతున్నారు కాబట్టి దాని గురించి భయం కూడా అక్కర్లేదు. మరి ముఖ్యంగా భయపడాల్సింది ఏంటి, అన్సేఫ్ సెక్స్, అరక్షిత లైంగిక సంబంధాలు. వీటి వల్ల హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడుతుంది ఎక్కువ శాతం 50% యూత్. ఆ యూత్కి అందుకే నేను అందరికీ కూడా అడాలసెన్స్ ఏజ్ గ్రూప్లో వాళ్ళు ఎలా ఉండాలి, జీవన నైపుణ్యాలు కానీ, వాళ్ళ యొక్క గ్రోయింగ్ అప్ చేంజెస్ కానీ, వాళ్ళ భావోద్రేకాల వల్ల ఏ విధంగా టెంప్ట్ అవుతారు ఎలా అనేది ఇవన్నీ కూడా నేను చెప్పుకుంటూ రావటం జరిగింది. ఎవరిని మన చుట్టూ ప్రపంచాన్ని కానీ మన వాళ్ళంతా అందరినీ కూడా దీనికి వెళ్లకుండా, అలాంటి అన్సేఫ్ సెక్స్కి వెళ్లకుండా మనం అందరినీ మనం సేవ్ చేద్దామండి. తర్వాత నేను సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటే 10 రెట్లు హెచ్ఐవి ఎయిడ్స్ రావడానికి అవకాశం ఉంది అన్నాను. అంటే ఎందుకుంది, ఈ వైరస్ అనేది ఎక్కువ మామూలు వాళ్ళకన్నా కూడా సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ రూట్ ఏంది, ఫస్ట్ పాయింటే చెప్పాను, అరక్షిత లైంగిక సంబంధాలు, అన్సేఫ్ సెక్స్. అదేవిధంగా హెచ్ఐవి ఎయిడ్స్ రూట్ ఏంటి, అన్సేఫ్ సెక్స్, అరక్షిత లైంగిక సంబంధాలు. అంటే ఏంటంటే అటు వెళ్ళినప్పుడు ఎక్కువ శాతం అదే ఒకే రూట్ ఆఫ్ ది కాజ్, అరక్షిత లైంగిక సంబంధాలే రెండిటికి కూడా. అంటే అవి ఉన్నప్పుడు ఇవి రాకుండా ఉంటాయా అండి, రావచ్చు, అది ఒక కారణం. రెండోది ఏంటంటే ఎక్కువ శాతం సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్లో పుండ్లు, సిఫిలిస్లో కానీ, హెర్పిస్లో కానీ, లింఫోగ్రాన్యులోమాగా కానీ, మరి ఇవన్నీ షాంక్రైడ్లో కానీ ఆ పుండ్లు అవన్నీ ఉంటాయి. కాబట్టి అవి వాటి వల్ల ఈ వైరస్ అనేది ఈజీగా లోపలికి స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉంది. మరి ఈ గనేరియా, ట్రైకోమోనియాసిస్, క్యాండిడియాసిస్, క్యాండిలోమా ఇవన్నీ స్రావాలు కాబట్టి ఈ వైరస్ అనేది ఈజీగా యోని స్రావాల్లో ఉంటుందన్నాను, ఈజీగా లోపలికి అయస్కాంతంలాగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ రిస్కులు ఉన్నాయి కాబట్టి, రిస్క్ ఫ్యాక్టర్స్ అక్కడ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ సుఖవ్యాధిలో ఉన్నాయి కాబట్టి ఇవి హెచ్ఐవి వైరస్ అనేది ఈజీగా అటాక్ అవటానికి వాళ్ళకి అవకాశం ఉంది. అందుకని 10 రెట్లు హెచ్ఐవి ఎయిడ్స్ రావడానికి
అవకాశం ఉంది. సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కనుక ఉన్నట్లయితే రెండిటికి ఒకే కాజ్ అన్సేఫ్ సెక్స్ అంటే అరక్షిత లైంగిక సంబంధాలు. కాబట్టి ఈ అవగాహన కలిగి ఉండి మనం ఒక బేబీని సేవ్ చేయాలంటే, ఒక ప్రెగ్నెంట్ లేడీ హెచ్ఐవి పాజిటివ్ అని తెలిస్తే కంపల్సరీ హాస్పిటల్లో అడ్మిట్ చేయండి. డాక్టర్ గారు వాళ్ళ సహాయ సహకారాలతో ఆ బేబీకి హెచ్ఐవి సోకకుండా బేబీని సేవ్ చేస్తారండి. ఓకే, థ్యాంక్ యూ.